రీసెంట్‌గా థియేటర్‌లో రిలీజ్ అయిన 'ది ఫ్యామిలీ స్టార్', 'టిల్లు స్క్వేర్' అండ్ 'లవ్ గురు' మూవీసే కాకుండా ఇంకా చాలా మూవీస్ ఓటీటీ రిలీజ్డ్ అప్డేట్ అయితే తెలుసుకుందాం గైస్. అయితే వీడియోలో వెళ్ళే ముందు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేసుకోండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటని ఆన్‌లో పెట్టుకోండి. సో మన ఫస్ట్ మూవీ అప్డేట్ ఇస్ 'మై డియర్ దొంగ' మూవీ అన్నమాట. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే ఏప్రిల్ 19థ్ అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ అయితే మనకు ఆహాలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో 'మై డియర్ దొంగ' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఆహాలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి 'సైరన్' మూవీ. సో ఈ మూవీ కూడా మనం చెప్పినట్టుగానే ఏప్రిల్ 19థ్ అయితే ఈ మూవీ అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది గైస్. సో ఈ మూవీ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో 'సైరన్' మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గానే వెయిట్ అనేది చేస్తుంటారు అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయ్యి ఉంటారు. మనకైతే 'సైరన్' మూవీ అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి 'తపన' మూవీ అన్నమాట. సో ఈ మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాం గైస్. సో వాళ్ళ దగ్గర అయితే 'తపన' మూవీ అయితే అన్‌కట్ వర్షన్ అయితే ఉంది, ఫుల్ మూవీ అయితే ఉంది. మీకు కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ ₹50 పే చేస్తే వితిన్ సెకండ్స్‌లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు గైస్. సో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్ అయితే వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో మీకు ఏ మూవీ కావాలన్నా వాళ్ళకైతే అడగండి. సో మీకు 'తపన' మూవీ కావాలనుకుంటే జస్ట్ ₹50 పే చేస్తే వితిన్ సెకండ్స్‌లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. నెక్స్ట్ మూవీ వచ్చేసి 'రజాకార్' మూవీ. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీ5 వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఏప్రిల్ 26న అయితే మనకు 'రజాకార్' మూవీ అయితే ఎన్ని లాంగ్వేజ్‌లో అయితే థియేటర్‌లో రిలీజ్ అయిందో అన్ని లాంగ్వేజ్‌లో అయితే మనకు జీ5లో అయితే ఏప్రిల్ 26న అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి 'సైతాన్' మూవీ. సో ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు మే 3వ తారీఖున అయితే కన్ఫామ్‌గా అయితే మనకి ఈ మూవీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి 'లవ్ గురు' మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్‌గా అయితే థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు మే 9థ్ అయితే కన్ఫామ్‌గా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకు కన్ఫామ్‌గా అయితే మే 9థ్ అయితే కన్ఫామ్‌గా అయితే ఆహాలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'సిద్ధార్థ్ రాయ్' మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్‌లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలా మంది థియేటర్‌లో కూడా మిస్ అయ్యి ఉంటారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఏప్రిల్ లాస్ట్ వీక్న అయితే కన్ఫామ్‌గా అయితే మనకు 'సిద్ధార్థ్ రాయ్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే కన్ఫామ్‌గా అయితే ఏప్రిల్ లాస్ట్ వీక్న అయితే ఈ మూవీ థియేటర్‌లో ఎన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అయిందో మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అన్ని లాంగ్వేజ్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ అఖిల్ గారు తీసిన 'ఏజెంట్' మూవీ. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సునీల్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళైతే ఈసారి అఫీషియల్‌గా డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకైతే ఏప్రిల్ లాస్ట్ వీక్న అయితే మనకు 'ఏజెంట్' మూవీ అయితే కన్ఫామ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో 'ఏజెంట్' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్‌గా అయితే 'ఏజెంట్' మూవీ అయితే సోనీలో అయితే ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'భీమా' మూవీ అన్నమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు గోపిచంద్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ కూడా మనకు థియేటర్‌లో అయితే చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకి ఏప్రిల్ 25న అయితే కన్ఫామ్‌గా అయితే 'భీమా' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో 'భీమా' మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలామంది థియేటర్‌లో కూడా మిస్ అయ్యి ఉంటారు. మనకైతే కన్ఫామ్‌గా అయితే 'భీమా' మూవీ అయితే ఏప్రిల్ 25న అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ విజయ్ దేవరకొండ గారు తీసిన 'ది ఫ్యామిలీ స్టార్' మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్‌గా అయితే థియేటర్స్ ఫ్లాప్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్‌గా డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకు మే 3వ తారీఖున అయితే కన్ఫామ్‌గా అయితే మనకు విజయ్ దేవరకొండ గారు తీసిన 'ది ఫ్యామిలీ స్టార్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్‌గా అయితే మనకు ఈ మూవీ అయితే మే 3వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ 'టిల్లు స్క్వేర్' మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్‌లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ థియేటర్‌లో రిలీజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ అయితే మనకు డిజిటల్ రైట్స్ అయితే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు ఏప్రిల్ 26న అయితే కన్ఫామ్‌గా అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో 'టిల్లు స్క్వేర్' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్‌గా అయితే ఈ మూవీ అయితే ఏప్రిల్ 26న అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి.